శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాధాకృష్ణుల పునఃసమాగమం. శ్రీనారాయణుడు ఇట్ల పలికెను: ఓ నారద, యాదవులతో కూడా గణేశ పూజ చేసే మాధవుడు ఆయన అంశగల దేవతలు, మునులు, ఇతరులు, దేవేరులు, రుక్మిణి మొదలగు వారితో కలిసి రమ్యమైన ద్వారకకు పోయెను. స్వయంగా సిద్ధాశ్రమమందు ఉండి గోలోకమందున్న వారితో కూడా ప్రేమతో సంభాషణ చేసి, స్నేహితులైన గోపికలతో, నందునితో, తల్లి గోపిక యశోదతో సంభాషణ చేసి, తల్లితో, తండ్రితో, సునీతి గల వారితో తగిన విధంగా మాట్లాడెను. గోపాలురు, గోకులమందున్న వారు, బంధువర్గం అందరి సమక్షంలో శ్రీ భగవానుడు: ఓ తండ్రి నందుడా, మా తండ్రి గారి ప్రాణానికి ప్రియమైన ఓ తల్లి యశోద, కీర్తిమంతురాల, మిక్కిలి ఆర్యురాల, నందవ్రజానికి పొండు, నీవు కూడా పొమ్ము. మిగిలిన కాలం అనుభవించి ఉత్తమమైన గోకులానికి పొమ్ము. గోకుల వాసులతో కూడా సాలోక్య ముక్తిని ఇచ్చేదను అని పలికి భగవానుడైన కృష్ణుడు తండ్రి అనుమతితో రాధిక ఉన్న చోటికి వెళ్ళెను. నందుడు గోకులానికి పోయి అందంగా చిరునవ్వు నవ్వుతున్న ముత్యాల హారాన్ని ధరించిన రాధను చూశాను. ఆమె 12 ఏళ్ల బాలిక వలె ఎల్లప్పుడూ స్థిరమైన యవ్వనం గలదాని వలె ఉన్నది. 300 కోట్ల గోపికలు ఆమె చుట్టూ ఉండరి. రత్నాలతో చేసిన ఉన్నత ఆసనంపై ఆమె ఉండగా గోపికలు వెదురు కర్రలు చేత ధరించి చిరునవ్వు నవ్వుతూ ఉండరి. దూరం నుండి ఏ ప్రాణవల్లభురాలకు రాధ శ్రీకృష్ణుని చూసినది. ఆయన చిన్నపిల్లవాని మంచి రూపంతో సుందరమైన వారికి నాయకుని వలె చిరునవ్వు నవ్వుతూ ఉండను. కొత్త మేఘం వలె శ్యామల వర్ణుడు పచ్చని పట్టు వస్త్రాలు ధరించి ఒంటి నిండా చందనం అలదుకొని రత్నాల అలంకారములతో తలపై మయూర పింఛం ధరించి మాలతీమాలతో అలంకరించుకొనెను. చిరునవ్వుతో కూడిన ప్రసన్నమైన ముఖం కలిగి భక్తులను అనుగ్రహించట కొరకు రూపమెత్తిన వాడై మనోహరమైన కమలమును విలాసమునకై ధరించి మురళిని చేతియందు ధరించను. అట్టి కృష్ణుని చూసి వేగంగా గోపికలతో పాటు లేచి రాధిక ఆదరంతో భక్తితో నమస్కరించి పరమేశ్వరుని ఇట్లు స్తుతించినది: ఓ నాథ, ఈవేళ నా జన్మ సఫలమైనది. నా జీవనం మంచి జీవనమైనది. నీ స్నిగ్ధమైన ముఖచంద్రుడి కన్నులను మనసును చూచుటచే నా 5 ప్రాణాలు నిగనిగనైనవి. మన ఇద్దరి ఆనందానికి మూలమగు బంధ దర్శనం చాలా దుర్లభం కదా. నేను ఇప్పటి వరకు విరహాగ్నితో కాలిపోయి శోక సముద్రంలో మునిగి ఉన్నాను. నీ చూపులను అమృత వర్షంతో బాగుగా తడపబడితిని. మంచి స్వభావం కలిగిన నేను మంగళరాలను, మంగళమిచ్చుదానను, నీతో కూడి శివబీజురాలనైతిని. నిన్ను చూడక నీవు లేక శివస్వరూపురాలనైనను, నిశ్చేష్టురాలైనని. నీవు దేహమందుండిన శరీరధారి శ్రీమంతుడు స్వయంగా శుచి అయి సర్వశక్తి స్వరూపురాలైనను, శివరూపురాలైనను నీవు వెళ్ళిపోయిన అశుచి అగును. స్త్రీ పురుషుల విరహం చాలా భయంకరమైనది. పరమాత్మ విచ్ఛేదంతో శక్తులతో ప్రాణములు వీడిపోవును అని పలికి రాధికాదేవి ఆనందంతో పరమాత్మని పాదాలు అర్చన చేసి ఆయన ఆసనంపై కూర్చుండబెట్టినది. కృష్ణుడు రత్నసింహాసనమందు రాధతో సహా కూర్చులను. గోపికలు నిరంతరం తెల్లని చామరాలతో ఆయన్ని సేవించిరి. చందన అను ఒక పడతి సువాసన గల చందనాన్ని హరి శరీరమందు ఉంచింది. రత్నమాల అను గోపిక చిరునవ్వుతో రత్నమాలను అతని కంఠమందు వేసినది. పద్మావతి అను స్త్రీ పద్మములతో పద్మ పూజించిన పాద పద్మములందు అర్ఘ్యం, జలం, దూర్వ, పుష్పములు, చందనాలు చే పూజించినది. మాలతి అను గోపిక హరి తలపై మాలతీమాలను, పార్వతి అను స్త్రీ చంపక పుష్పాల గుత్తిని, పారిజాత అను గోపిక ఆనందంతో పారిజాత పుష్పాన్ని, కదంబమాల అను గోపిక కర్పూరంతో కూడిన తాంబూలాన్ని, వాసన గల చల్లని నీటిని, శుభమైన కదంబమాలను ఆయనకిచ్చినది. చాలా కోమలరాలకు కమల అను గోపిక విలాసం కొరకు వాడిపోని కమలాన్ని, అమూల్యమైన రత్నపు అద్దమును హరిచేతికిచ్చింది. సుందరి అని గోపిక వరుణుడు ఇదివరలో ఇచ్చిన సుందరమైన సాక్షాత్తు గోరోచనపు కాంతి గల 2 వస్త్రాలు హరికి ఇచ్చినది. ఓ సుధాముఖి, భక్తితో మధురమైన మధువుతో నిండిన మధుపాత్రను, సుధతో నిండిన సుధాపాత్రను హరికి ఇచ్చినది. ఒక గోపిక చందనం పోయబడిన వాడని పుష్పమాలల సమూహంతో అలంకరించబడిన పుష్పసజ్జను ఏర్పరిచింది. శ్రేష్ఠ వజ్రాలతో నిర్మించబడి మనోహరమైన మందిరంలో శ్రేష్ఠ మణులు, ముత్యాలు, మాణిక్యాలు, వజ్రముల హారములతో అలంకరించబడిన కుంకుమ కస్తూరిలచే నిండిన గాలితో సుగంధం కలదిగా చేయబడిన 100 కొలది రత్నదీపాల వెలుతురులతో చక్కగా దీపాలు కూర్చబడిన అనేక వస్తువులతో కూడిన ధూపాలతో ఎల్లప్పుడూ ధూపం చేయబడిన రతిని కలిగించు శయ్యను ఏర్పరిచి నవ్వుచూ గోపికలు వెళ్ళిపోయిరి. చాలా అందమైన పడకను రహస్యంగా చూసి మాధవుడు రాధతో కూడి రతి మందిరంలోకి ప్రవేశించెను.
ప్రేమకు తగిన రకరకాల హాస్యాన్ని పరిహాసాన్ని మదనాతురులైన వారిద్దరూ పడకయందు చేసుకున్నారు. ఆమె కృష్ణునికి మాలను వాసన గల తాంబూలాన్ని ఇచ్చినది. శ్యాముని రొమ్ముపై కస్తూరి కుంకుమలతో కూడిన చందనం పూసింది. ఆ సతి చక్కని చెంపక పువ్వులతో కూడిన మాలను అతనిపై తలపై ఉంచినది. సహస్ర దళాలతో కూడిన క్రీడా పద్మాన్ని చేతికిచ్చినది. మురళిని హస్తం నుండి తీసివేసి రత్నదర్పణాన్ని ఇచ్చినది. వాడిపోని పారిజాతపు పువ్వును ముందుంచినది. రహస్యంగా మధురమైన మాటలతో రాధ మధురంగా పలికినది. ఆమె నవ్వుతున్నది. అతడు శాంతంగా స్త్రీ మనోహరంగా నవ్వుతున్నాడు. అంతటా శ్రీ రాధ మంగళములకు నిలమైన వానివి, అన్ని మంగళములకు బీజమైన మంగళంనిచ్చి మంగళస్వరూపుడైన వానిని మంగళ ప్రశ్న వేయుట వ్యర్థమైనను ఇప్పుడు కుశల ప్రశ్న వేయుట సమయమునకు తగినదే. లౌకిక వ్యవహారమైన వేదముల కన్నను బలవత్తరమైనదని భావించి, ఓ రుక్మిణీ కాంతుడా, క్షేమమా? సత్యభామకు ఈసుడా, ఇప్పుడు క్షేమమా? ఆమె ఆజ్ఞతో మహేంద్రునితో అవలీలగా యుద్ధం చేసేతివి. పారిజాతపు చెట్టును స్వర్గం నుండి పికిలించితివి. అమరావతికి పోయి దేవతలను జయించి పారిజాత వృక్షాన్ని ఆమెకిచ్చితివని వింటిని. ఆమె ఆ పారిజాతంతో పుణ్యకమును వ్రతం చేసినది. సాధ్యుడవైన మనోహరుడవైన నిన్నే తన సంపూర్ణ వ్రతమందు దక్షిణగా ఇచ్చింది. బ్రహ్మ ఈశశేషులకు అసాధ్యుడవైన నీవు ఆమెకెట్లు సాధ్యుడవైతివి? అందరు భార్యల కంటే సత్యభామను భరిస్తున్నావు. రుక్మిణి యందు ప్రేమ సౌభాగ్యం అంతకు మించి ఎల్లప్పుడూ సత్యభామయందు గౌరవం భయం అభిమానం ధన్యమని వింటిని. ఓ జాంబవతి కాంతుడా, ఇందు నిశ్చయమైన యథార్థమేదో నాకు చెప్పుము. ఆ స్త్రీలందరిలో నీ ప్రేమ ఎవరి యందు అధికము? శృంగారమందు అన్ని భావముల ఎందు వారిలో రసికురాలు పరురాలు ఎవరు? నీ యందు మృదువుగా ప్రవర్తించినది తెలివి కలది ధన్యురాలు చాలా మంచి వ్రతం కలది వారిలో యువత కలదు. భావమునందు భర్తపై అనురక్తురాలైన భార్యయే భార్యను రక్షించువాడే నిజమైన భర్త. స్త్రీ పురుషులకు ప్రేమను మించింది ముల్లోకాల్లో మరొకటి లేదు. అది చాలా దుర్లభం. రసికురాలైన స్త్రీ సతీ గుణవతి పతిని గుర్తించును. గుణముల నెరిగిన రసికుడైన సూర్యుడైన సుశీలుడైన వారిని ఎల్లప్పుడూ మంచి రతియందు గుర్తించును. 9 తేనె మీదే ఆశతో పద్మం కొరకు దూరం నుండి పరిగెత్తును. కప్పక ఆ సంగతి తెలీదు. ఆ పద్మం తలపై కాలు పెట్టును. యంత్రంను వాయించేవాడు సంగీత రసం ఎరుగును. యంత్రానికి తెలియదు. తెలివి కలవాడు పాల రుచిని గ్రహించును. గరిటెకో గిన్నెకో తెలియదు. సుఖమును అనుభవించేవారు బాగా పండు రుచిని తెలుసుకొనగలరు. ఇప్పుడు ఒకే చోట ఉన్నవేనను పండు తన రుచిని కొంచెం కూడా తెలుసుకోలేదు. కృషివలుడు చాలా చల్లని నీటి రుచిని తెలుసుకోగలుగును. బావి కానీ కుండ కానీ ఆ చల్లదనాన్ని గుర్తించలేవు. పరమమైన అన్నం యొక్క రుచికరమైన రసాన్ని భోగులు తెలుసుకొందరు. ఒక్కచోట ఉన్న పొలం కానీ పాత్ర కానీ గ్రహించవు. భోగమెరిగిన వాడు చందనం కోరువాడు చందనపు వాసనను తెలుసుకొనగలడు. బరువు మోయి గాడిద కానీ చంద్రపు గిన్నె కానీ ఆ సువాసన గ్రహించలేరు. వేదం కానీ బ్రహ్మ ఈశానాదులు కానీ తెలుసుకోలేని వారిని యోగులు మునులు సిద్ధులు తెలుసుకోలేని వారిని స్త్రీలే తెలుసుకొందరు. నిత్యనూతనమైన సౌభాగ్యం గౌరవం ప్రేమ దుర్లభం. స్త్రీలకు పరమైనది లేదు. అది క్షణంలో చూర్ణం కాగలదు. ఓ ప్రభు, చాలా ఎక్కువైనది పడిపోవుట నిశ్చయం. దూరం నుండైనను వైష్ణవులను హింసించుట ఆపదలకు బీజం. శ్రీరాముని నేను శపించి తిని. అతడు నీ భక్తుడు భక్తవత్సలుడు. శ్రీరాముని శాపం వల్ల నాకీ విపత్తు కలిగింది. ఈశ్వరుడు ఎవరికి బంధువు, ఎవరికి ప్రియమైన వాడు, ఎవరికి అప్రియుడు, ఎల్లప్పుడూ అతన్ని భక్తితో సాధించాలి. ఈశ్వరుడు భక్తునికి వానివాడే అని వేదము వైదికులు సజ్జనులు పురాణాలు చెబుతున్నాయి. భగవానుడు మాధవుడు రాధకు సాధ్యుడు అన్నమాట నిష్ఫలం. గణములతో కూడిన శంభుని జయించి బాణుని చేతులు ఖండించి భార్యతో కూడిన రుక్మిణీ పౌత్రుని తీసుకుని వచ్చితివి. అహో, నీవు రాగానే రుక్మిణి ఏమన్నది? నీ ప్రేమ ఎప్పటి వలె సమంగానే ఉన్నదా, లేక గౌరవం పెరిగినదా? నీవు కురు పాండవ యుద్ధంలో కౌరవులను చంపించితివి. పాండవుల కొరకు అనేక మంది రాజులు చచ్చిరి. పరమాత్మకు సామ్యం ఎక్కడిది? రాజుల సమూహం మధ్యలో ఉండి సాక్షాత్తు మహేంద్రునికి జన్మించిన కౌంతేయుడైన అర్జునునికి నీవే సారథివైతివి. శుద్ధుడైన మహాభక్తుడైన ఆ భీష్ముడు సిగ్గుపడుచు పెద్ద సభలో నీతో ఏమనను? బ్రహ్మ ఈశ శేష అను పేర్లు గల దేవతలు కూడా నిన్ను ఎట్లు చూచిరి? అందరూ భక్తి సింహములు మరణించిరి. 4 వేదాల్లో పురాణ ఇతిహాసాల్లోనూ అనిర్వచనీయుడు ప్రకృతిపరుడు ఈశ్వరుడు నిర్గుణుడు నిరీహుడు నిర్లిప్తుడు అన్ని కర్మలు చేయువారికి సాక్షి రూపుడు భక్తులను అనుగ్రహించుట కొరకు రూపెత్తినవాడు పరంబ్రహ్మ పరంజ్యోతి పరమేశ్వరుడు
పరాత్పరుడు, అందరకు పరమాత్మ సూతుడై నరుని రథమునందున్నవాడు, వృద్ధురాలు, క్షత్రియ స్త్రీ, సంతానం లేనిది, అధికంగా అవయవాలు కలది అయిన కుబ్జ యువకురాలై నీతో స్పృశించబడి అనుభవించబడింది. ప్రాక్తన కర్మ వల్ల నీ మేనమామ కంసుని నీవెందుకు చంపితివి? రాగలను అని చెప్పిపోతివి, తిరిగి రాలేదు. యాదవులందరినీ చంపి ద్వారకను విభజించి నిన్ను బంధించి తీసుకుని వెళ్ళటకు వచ్చిన ఈశ్వరుని జనులు వారించిరి అని పలికి దేవి రాధిక చాలా పెద్దగా ఏడ్చినది. వెంటనే మూర్ఛపోయి నిశ్వాసం లేనిదైనది. ఆమె మాటలను గోపికలు గవాక్ష జాలమునందు ఉండి చూసి వినిరి. అందరూ రాధ పడిపోయిన చోటుకి వచ్చి చేరిరి. రాధ చచ్చింది అని పలుకుచూ రాధికను ఉదరమందుంచుకొని గట్టిగా ఆ గోపికలందరూ దుఃఖించిరి. ఓ ప్రభు, హరి నరహరి, రక్షించు రక్షించు. ఓ కృష్ణ, నీవేమి చేసితివి? మా రాధ నీ వల్ల చనిపోయినది. రాధను బ్రతికించు, నీకు క్షేమముగాక. మేము అడవికి వెళ్ళిపోతాము, లేకున్న స్త్రీహంతకుడని మా ఆడవారందరూ నీకు బిరుదిస్తాము అని వారు పలికిరి. గోపికల మాట విని రాధిక మాటను విని మాధవుడు తన అమృతం వంటి చూపుతో ఆమెను బ్రతికించెను. ఓ నారద, ఏడుస్తూ ఆ మానిని రాధిక లేచి నిల్చునగా ఆమెను గోపికలు రొమ్ము నదుముకొని మాటిమాటికి రోధించిరి. అంతటా శ్రీకృష్ణుడు, ఓ రాధ, ఆధ్యాత్మికమైన పరమమైన జ్ఞానం నీకు బోధిస్తాను, వినము. దీన్ని విని మూర్ఖుడైన మనుషుడు వెంటనే పండితుడగను. జాతిపరంగా నేను జగత్తుకు స్వామిని, రుక్మిణి మొదలగు స్త్రీలకు స్వామిని అగటకు ఏమున్నది? కార్యకారణ రూపంగా నేను విడివిడిగా వ్యక్తుడనవుదను. విశ్వంలోని వారందరికీ నేనొక్కడినే ఆత్మను. జాతితో నేను స్వయంగా జ్యోతిర్మయుడను. అన్ని ప్రాణుల్లో వ్యక్తరూపంగా వ్యక్తిగా ఉన్నాను. బ్రహ్మ మొదలు తృణాదుల వరకు అన్నిటా నేను ఉన్నాను. ఒకటి తిని మరొకడు సంతోషపడు ఆత్మ అయిన నాలోనికి ఒకడు పోయినను చచ్చినను మరొకడు చక్కగా బతుకును. జాతిగా నేను కృష్ణరూపుడను, అందుకే స్వయంగా పరిపూర్ణుడను. గోలోకమందు, గోకులమందు, రమ్యమైన క్షేత్రం బృందావనమందు 2 చేతులతో గోపవేషంతో శిశువుగా ఉందును. స్వయంగా నేను రాధకు పతిని. గోపాలురు, గోపికలు, కామధేనువు వీనితో కూడా ఉందును. వైకుంఠంలో 4 చేతులతో ఉందును. నావి 2 రూపాలు. నేను సనాతనుడిని, లక్ష్మీ సరస్వతులకు కాంతుడిని, ఎల్లప్పుడూ శాంతి విగ్రహుడిని. మానసికమైన సింధుకన్య మర్త్యలక్ష్మికి భూమిపై పతిని. శ్వేతద్వీపమందు, పాలసముద్రమందు అక్కడ 4 చేతుల వాడుని నారాయణ ఋషిని, నరుడను. నేనే సనాతన ధర్మం. ధర్మాలు చెప్పువాడు, ధర్మమందుండవాడు, ధర్మ మార్గాన్ని నడుపువాడును నేనే. శాంతి లక్ష్మీ స్వరూపురాలు, ధర్మమందుండునది పతివ్రత. ఇచ్చట ఆమెకు భర్తను నేను. ఈ పుణ్యక్షేత్రమైన భారతమందు సిద్ధికి ఈశుడను, సిద్ధిని ఇచ్చువాడను. సాక్షాత్తు కపిలుడను, సతీపతిని. నేను అనేక రకాలైన రూపాలు ధరించువాడను. వ్యక్తి భేదంతో రూపాలు వేరు. ఓ సుందరి, ద్వారకలో శుభమైన సత్యభామ ఇంటియందు రుక్మిణికి పతిని, ఎల్లప్పుడూ 4 చేతుల వాడను. నేను పాలు సంద్రమందు పడుకొనవాడను. ఇతరుల ఇళ్లలో నేను శరీర భేదంతో వేరువేరుగా ఉందును. నేను నారాయణ ఋషిని, ఆ ఫల్గుని సారథిని. ఆ నరుల్లో ఋషి ధర్మపుత్రుడు నా అంశ. భూమిలో బలవంతుడు పుష్కర క్షేత్రంలో నా గురించిన తపస్సుతో సారథిగా అగమని ఆరాధించగా నేను సారథినయ్యాను. నీవు గోలోకంలో, గోకులంలో రాధికవు, దేవివి. వైకుంఠంలో మహాలక్ష్మివి. నీవే సరస్వతివి. నీవు మృత్యులక్ష్మివి. పాల సముద్రంలో పడుకొనవాని ప్రియవు. నీవు ధర్మపుత్రుని వధువు, శాంతి లక్ష్మీ స్వరూపురాలవు. కపిలుని ప్రియకాంతవు. భారతదేశమందు భారతి అను స్త్రీవి. మిథులలో నీవు సీతవు. నీ ఛాయ ద్రౌపదీ సతి. ద్వారపతిలో మహాలక్ష్మివి. నీవు రుక్మిణి అని సతివి. పంచపాండవులకు నీవొక కళగా ప్రియవు. నీవు రాముని భార్యవు. రావణునిచే అపహరించబడిన దానవు. నీవెట్ల నానా రూపములు గల దానవో, ఛాయగా కళగా ఉందువో, అట్లే నేనును నానా రూపములు గలవాడని, నా అంశంతో, నా కళాభాగంతో నేను పరిపూర్ణతముడను, పరమాత్మను, పరాత్పరుడును. ఓ సతీ, నీకు ఆధ్యాత్మిక విషయమంతా తెలిపితిని. ఓ పరమేశ్వరి రాధ, నా అపరాధాలు క్షమించము అని పలికిన శ్రీకృష్ణుని మాట విని రాధిక ఆనందించింది. గోపికలు ఆనందించి పరమేశ్వరునికి నమస్కరించిరి. ఓం శాంతి శాంతి శాంతి.